మామూలుగా కాకి బట్టలు దొడుక్కున్న పోలీసు వాళ్ళని చూస్తేనే భయపడతారు కామన్ పబ్లిక్. ఎవరైనా తిట్టినా లాఠీ దెబ్బలు కొట్టినా ఏ పోనీతి పోలీసు వాళ్ళతో ఎవరు పెట్టుకుంటారు అని సపోర్ట్ చేయక వెళ్ళిపోతారు. కానీ ఈ అన్న చూడుండ్రు వల్ల 5గురు పోలీసు వాళ్ళను సింగిల్గా ఎట్లా సుడిపెట్టి భయపెట్టిండో. ఆగ చూడు కానిస్టేబుల్ అని ఎట్లా ఆట ఆడుకుంటుండో. అగో వీడేటో ఉండని పోలీస్ అయినా తప్పించుకొని ఉరుకుతుండు. అప్పటికే ఈ కానిస్టేబుల్ అన్న కంత వలగొట్టిండు గీ వినయ్ అనటోడు. అగో ఎడమ కంతకు బోండం సైజులో ఎట్లా బొడిసొచ్చిందో చూడు పాపం. అయినా ఊకుంటాడా, రారా రా చూసుకుందాం అని ఎంటబడి బాక్సింగ్ టాలెంట్ అంతా కానిస్టేబుల్ మీదనే ప్రయోగిస్తుండు. ఓ పోలీస్ అన్న ఎందుకు వచ్చిన పంచాది, అసలే ఎద్దుండు వాడు. మీదికెళ్ళి పోలీసు వాళ్ళంటే భయం పోయేటంత కక్కదాగినట్టుండు. ఊకుంటే ఓడిచిపోతుంది కదా. అగో పిచ్చి కుక్కతోని ఎవడు పెట్టుకుంటాడని దూరం పోయినా ఊకుంటుండా. మాటలతో చెప్పరా అని బూతులు అందుకుంటుంది ఇట్టుడు పెట్టిండు. వైజాగ్ చినవాల్తేరు కాడ జరిగిన ఫైటింగ్ ఇది. పోలీసు వాళ్ళకు డయల్ 112కు ఫోన్ వచ్చిందట. పెండ్లాం మొగల పంచాది ఉన్నట్టుంది. నా మగుడు బగ్గ దాగొచ్చి కొడుతుండు సార్ మీరే కాపాడాలని ఫోన్లో మాట్లాడిరట ఎవరో ఆడోళ్ళు. ఎవడు వాడు వాని సంగతి ఏందో చూద్దామని వస్తే ఉల్టా వీడే పోలీసు వాళ్ళ సంగతి చూసిండు. 5గురు పోలీసు వాళ్ళను ఆగమాగం చేసి మడత పెట్టి భయపెట్టిండు. ఇట్లా పోలీసు వాళ్ళని చూడంగానే ఎంత పెద్ద పోటుగాడైనా సల్లబడతాడని లాఠీలు బీటీలు ఏం లేకుండా ఉత్త చేతులు ఒప్పుకుంటా వచ్చినట్టుర్రు. పాపం డ్యూటీ ఎక్కిన కాడికెళ్ళి ఈసంటోడు ఎప్పుడు తలగలి కావచ్చు ఈ సర్వీస్లా. ఇంతకున్నావు బిడ్డ పోలీసు వాళ్ళ మీదకే మర్రబడతావా, ఉండు నీ కథ ఏందో మందు దిగినా కడుచుకుంటావని వాపస్ పోయి మళ్ళా దండుకు దండి వచ్చి అనగబట్టి కొంట పోయిరట. ఇక 3rd డిగ్రీ ట్రైనింగ్ అంతా అన్న మీదనే ప్రయోగించి బెండు తీస్తుండొచ్చు పోలీసు వాళ్ళంతా. కానీ మందు కొడితే మనిషిని చెడగొడితేందుకు ఎంత ధైర్యం వస్తుందో చూడు.